ఈరోజు మన కిచెన్లో బియ్యం పిండితో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా ఒక్కసారి చేసి పెట్టండి చాలు, ఎవరైనా అడిగి మళ్ళీ మళ్ళీ చేపించుకుంటారు. రెసిపీ అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని ఒక కొలతగా తీసుకుంటే మనం చేసుకునే రెసిపీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి నీటిని మరిగించుకోవాలి. కోల్డ్ వాటర్తో ఈ రెసిపీని ట్రై చేస్తే రెసిపీ రాదండి. సో ఇలాగా నీటిని మరిగించుకోవాలి. ఇలా నీటిని మరిగించిన తర్వాత దీనిలోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. చేయి పెట్టొద్దండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీనిని చల్లారనివ్వాలి. చూడండి, ఇలా చల్లారిన తర్వాత దీనిని చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. పిండిని గట్టిగా ప్రెస్ చేయకుండా మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. మరీ చిన్న ఉండలు కాదు, మరీ పెద్ద ఉండలు కాదు, మీడియం సైజులో చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇంకొకటి చేసి చూపిస్తాను. ఇలాగా మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఈ రెసిపీ ఈవినింగ్ టైంలో స్నాక్గా చాలా బాగుంటుందండి. ఇలా మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయిందండి. అలా ఆవిరి మీద ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల వరకు పల్లీలను వేసి వేగించుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ ఆవాలు, మినపప్పు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ వేసి వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత ఒక ఎండుమిర్చి, అలానే ఒక రెబ్బ కరివేపాకు వేసి వేగించుకోవాలి. మనం చేసుకున్న తాలింపు అంతా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత ముందుగా ఆవిరి మీద ఉడికించుకున్న వాటిని ఈ తాలింపులో వేయాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి ఉండలని తాలింపులో వేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూను కారం, సరిపడినంత ఉప్పు, 1 చిటికెడు పసుపు, ధనియాల పొడి 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా వీటికి కలిసిపోయేలాగా అంతా కలుపుకోవాలి. మనం వేసుకున్న తాలింపు అలానే మసాలా అంతా బియ్యం పిండికి కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చివరిగా పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండితో మనం చేసుకున్న రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.